హాయ్ ఫ్రెండ్స్, ఇది నా అరకు సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్లో మేము ఎలా ట్రావెల్ చేసాము ఏంటి దాని గురించి కంప్లీట్ డీటెయిలింగ్ ఇచ్చాను. మేము డిఫరెంట్ రూట్స్ తీసుకున్నాం, దానివల్ల మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మేము ఏ కార్లో ట్రావెల్ చేసాము ఏంటి అని మొత్తం ఇచ్చామండి. మీకు ఇంకా కావాలంటే నాకు ఎంత ఫ్యూల్ అయిందో కూడా చెప్తాను. హైదరాబాద్ టు అరకు ఇది ఫస్ట్ వీడియో అండ్ కార్ అండి. సెకండ్ పార్ట్ మేము ఒడిస్సా నుంచి అరకుకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు ఈ వ్యూ సీన్ కనిపించింది, చాలా బాగా అనిపించింది. కొంచెం ఇక్కడ దిగి ఫొటోస్ తీసుకున్నాం మేము, మా పిల్లలు, నా ఫ్యామిలీ అంతా. ఆ తర్వాత నేను హరిత రిసార్ట్ బుక్ చేశాను. అక్కడికి వెళ్తుంటే దారిలో ఇలా క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి మధ్యలో. సో రిసార్ట్ దగ్గర ఈ క్లిక్స్ తీసుకున్నాం. అండ్ నేను బేసిక్ రూమే తీసుకున్నాను అండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. దాని డీటెయిల్ కావాలంటే కూడా చెప్పండి, పెడతాను. ఆ హోటల్కి నాకు దగ్గరలో ఇవన్నీ కవర్ అయ్యాయండి. ఏంటంటే కాఫీ మ్యూజియం యాజ్ వెల్ యాజ్ ఇది ట్రైబల్ మ్యూజియం, ఇవన్నీ కవర్ అయ్యే వరకు అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇదంతా కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ డే మేము స్టార్ట్ అయ్యింది సున్కరమెట్ట నుంచి ఈ చర్చ్ కవర్ చేసామండి. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం. అండ్ తర్వాత కరెక్ట్ టైం 11:30-12 ఫాగ్ వస్తుంది. కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఈ వ్యూ చాలా బాగుంది. చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసాం. కరెక్ట్ టైం ఫోటోస్ కూడా దిగాం. టైం 11:30-12 ఫాగ్ వస్తుంది. అండ్ నేను అక్కడ అరకుకి నా లోకల్ దీంట్లోనే ట్రావెల్ చేసినప్పటికీ నేను అక్కడ లోకల్ వెహికల్ హైర్ చేసుకున్నాను అండి, ఆటో. అక్కడ లోకల్లో తిరగడానికి కొంతసేపు. సో అది నేను ఇక లోకల్ వెహికల్ నెంబర్ అండి, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అక్కడ లోకల్లో కార్ నడపద్దు అనుకున్న వాళ్ళకి మాకైతే 1200 ఛార్జ్ చేశారు. అండ్ లాస్ట్ సెకండ్ డే ఈవినింగ్ అండి, మేము లాస్ట్ 3:34 వరకు ఇట్లా బొర్రా గృహస్కి రీచ్ అయ్యామండి. అండ్ బొర్రా గృహస్ నాకేం పెద్దగా అనిపించలేదు, కొంచెం లోపలికి వెళ్ళాలి, కానీ ఓకేనా ఉంది, ఏం పెద్దగా అనిపించలేదు. అండ్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొందరు ట్రావెలర్స్ 4 తర్వాత కూడా అక్కడికి వస్తున్నారు, అంటే ఆ టైంకి అది క్లోజ్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీరు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే ఈ టైం నోట్ చేసుకోండి. ఇది కాక బొర్రా గృహాలు రాకముందుకి కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అది అక్కడ ఉన్న లోకల్ ట్రావెలర్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అది చూడాలనుకుంటే కూడా చూడండి. చూసి మీ 4 దాటితే మళ్ళీ రాకపోవడం బెటర్ అన్న సజెషన్ ప్రకారం. ఇంకా మీ ఇష్టం, మీరు ట్రావెల్ చేయని కూడా మీరు చేయొచ్చు. అండ్ రివర్స్ వచ్చేటప్పుడు నేను ఏ రిస్క్ తీసుకోలేండి, అందరు వచ్చే రూట్ ఇదే. ఈ రూట్లోనే 13 hours ట్రావెల్ చేసి బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాను. స్మూత్గానే ఉంది, అంటే ఆ లాస్ట్ వీడియో అంత ట్రబుల్ మాకేం అవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్, నేను వీడియోలో కవర్ చేయాలనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.